రుణశేషం ఉండకూడదు. పాలరాతి తరంకి శిల్పాన్ని పోసినట్లు నీ వంపు సొంపులు వయ్యారం. ఈ నెమ్మచమ్మ చెక్క మధ్య పోగొచ్చుందవి నీ మొగుణ్ణి. మా ఇంట్లో మీకేం పని? అమ్మా వసంత, అమ్మా వసంత, ముందు మీ ఆయనతోనే పని, ఆ తర్వాత మీతో పని. మాటలు జాగ్రత్తగా రాని. అందరూ మీరు మాట్లాడుతున్నాం ఏదిగా మాట్లాడండి. ఎలా ఉందేంటి? నీ వల్ల నా వాళ్ళు కలిస్తే వెచ్చగా ఉంటుంది. నీచులారా, ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళతో ఇలాగైనా మాట్లాడేది? లేకపోతే సరే. బొమ్మలే, నువ్వు కలుపుతావా? మమ్మల్ని కలపమంటావా? నీచులారా, ఆడదానితో మాట్లాడే మాటలు ఇవేనా? మా వారు వచ్చారంటే మళ్ళీ ముక్కలుగా నరుకుతారు. జాగ్రత్త. అమ్మా వసంత, వాడికంత సీలు లేదమ్మా. మీరేమన్నా దేవుళ్ళా? మీరు చెప్పింది జరగడానికి? వాడి నూరెళ్ళ బ్రతుకో ఈ రోజు తీరిపోతుంది. ఏ వసంత, నీ వంపు సొంపులు వయ్యారం మొత్తాయి బండులంటే నీ నడుము కవించే. నీ వంపు సొంపులు వయ్యారం. అబ్బబ్బబ్బా, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా? అంటే పోలీసులకు ఫోన్ చేయమంటారా? ఇక్కడి నుంచి వెళ్ళండి. ఆ భగవంతుడు రాతకే మార్పు ఉంటుందేమో కానీ ఈ భగవంత్ దాస్ మాటకి మార్పు ఉండదు. మనిషి జన్మెత్తి ఇలా పశువులా ప్రవర్తించడానికి మీకు సిగ్గుగా లేదా? ఇలాంటి మృగాలని ఏ కథనం పోగలేదు. మరి ఎక్కడి నుంచి వెళ్ళండి. పోలీసులు వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తారు? ఉంటే ఆమెడ దూరంలో నిల్చుంటారు. అవకాశం నాది, ఆవేశం నాది. బెట్టు చేయక మా కవులో కరిగిపో. లేదా నీ ఒంటి మీద ఒక్కొక్క వస్త్రాన్ని తీసి నిన్ను నగ్నంగా అనిపించాల్సి వస్తుంది.
ఎలా 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 వెళ్ళమంటావే? అవురా అవురా జరగాలి. గాజులు గాజులు పగలాలి. రాజు ఇవన్నీ 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 జరిగింది ఎలా? ఎలా ఎలా పిచ్చిదానా పిచ్చిదానా, నీ అందం చూస్తే నీ అందం నీ అందం చూస్తే ఆ బ్రహ్మకే రమ్మ రమ్మ తగ్గిపడుతుంది. నిన్ను ఒక్కసారి అనుభవిస్తే నా జీవితం ధన్యమైనట్లనే. దుర్వర్గులారా, ఒకడు ఆడదాని కోసం ఇద్దరు ప్రాకులు ఆడుతున్నారే. మీరు అసలు మనుషులా రాక్షసులా? అమ్మ వసంత అమ్మ వసంత చరిత్ర చరిత్ర తెలీదా? ఆనాడు మయసభలో ఒక్క ఆడుదాన్ని ఐదుగురు అన్నదమ్ములు పంచుకున్నారే. దయచేసి వదిలిపెట్టండి, నేను అలాంటి దాన్నే కాదు. బయట వేసిన ప్రతి ఆడది అమ్మ వసంత, బయట వేసిన ప్రతి ఆడది మొట్టమొదటి మాట ఇదే ఇదే. నేను అలాంటి దాన్ని కాను అని. కానీ మేము మాత్రం అలాంటి వాళ్ళమేనా? మీకు దండం పెడతారు, మీరు నాకు అన్నయ్య లాంటి వారు. దయచేసి నా జీవితాన్ని పాడు చేయకండి. వసంత అన్న అన్న అనగానే వదిలిపెట్టడానికి ఏమైనా ఎరపతలేని స్త్రీనన్ను అనుకున్నావా? పలనాటి పులిబిడ్డ జంగా కృష్ణమూర్తి అనుకున్నావా? క్రీస్తు శ్రేష్ఠులైన ఈ అలగాల చిన్న నరసింహ అనుకున్నావా? అన్న అనగానే వదిలిపెట్టడానికి వసంత అమ్మ వసంత మల్లె మొగ్గ లాంటి నీ అందం చూస్తే గులాబీ రంగు లాంటి పెదవులు చూస్తుంటే అమ్మ చమ్మ చక్క దివి నుంచి దిగువచ్చిన అప్సరసలా అబ్బబ్బా, ఏం తోస్తున్నావు? అవురా ఏ వసంత, అవకాశం నాది, ఆవేశం నాది. నిన్నేమన్నా ఆస్తులు అడిగానా? నీ అంతస్తులు అడిగానా? ఒక్కసారి ఒకే विनाशाय च दुष्कृता धर्म संस्थापनार्थाय
అబ్బా వచ్చాడా హీరో, వచ్చాడా హీరో. రే రే అసలు అసలు నీకోసమే వచ్చావురా. ఏయ్, ఈ అందాల బొమ్మ ఈ భార్యని, ఈ అందాల బొమ్మ ఈ భార్యని కాస్త కాస్త